ఓ కాకి పిల్ల, డ్యూటీ అయిపోయిందా? అదే డ్యూటీ చేసి స్టేషన్ నుంచి దర్జాగా మీ అమ్మా నాన్న కట్టించిన ఇల్లుందిగా, నువ్వొచ్చి విశ్రాంతి తీసుకోవడానికి. అమ్మా మంజు, నువ్వు ఏనుగు లాంటి దానివమ్మా. ఎవ్వరేమన్నా పట్టించుకోవద్దు. డ్యూటీ చేసి అలసిపోయి ఉంటావు. ఇదిగో ఈ మంచినీళ్ళు తాగు. తాగమ్మా. చూసారా అత్తయ్య, ఆ మంజుకి మావయ్య గారు మంచినీళ్ళు అందిస్తున్నారు. మీకెప్పుడన్నా మావయ్య గారి చేతులతో మంచినీళ్ళిచ్చారా? ఓ చిత్రకారులు, ఇంతవరకు ఎప్పుడన్నా నన్ను తాగమని మీ చేతులతో ఎప్పుడైనా మంచినీళ్ళిచ్చారా? ఆయన వాళ్ళకి ఆకుల్లో పెట్టడం, కాని వాళ్ళకి కంచాల్లో పెట్టడం అంటారే, అదిగో అది ఇదే. అమ్మా మంజు, గ్లాస్ ఇవ్వమ్మా. పర్వాలేదు, ఇవ్వమ్మా. అమ్మా, కావలసిన సరుకులన్నీ తీసుకొచ్చాను. ఒకసారి సరుకులు లిస్ట్ చదువుతాను, చెక్ చేయండి. బెల్లము, పెసరపప్పు, కందిపప్పు, బాదం పప్పు, పిస్తా, పంచదార, గరం మసాలా, ఆలుగడ్డ, టమాటాలు, పచ్చిమిర్చి, కరివేపాకు, పాలకూర, దొండకాయ, బెండకాయలు, వంకాయలు. మల్లిక్, ఇవన్నీ నువ్వెలా కొన్నావురా? నేనైతే ఏ లిస్టు నీకు ఇవ్వలేదు కదా. అమ్మా, సత్య ఉండగా ఇంకేం కావాలి? సత్య పర్ఫెక్ట్ గా లిస్ట్ వేసి చెప్పాడు. సత్య ప్లానింగ్ అంటే ఎవ్వరూ ఎదురు చెప్పలేరు. అవును మల్లిక్, నువ్వు సత్య గురించి నిజమే చెప్పావులేరా. ఓ కాకి పిల్ల, నా కొడుకు తెలివితేటలు చూసావా? ఎటువంటి లిస్టు రాసుకోకుండానే సరుకులు మొత్తం తీసుకొచ్చాడు. కాకి, నువ్వు పేరుకే నెల శాలరీకి డ్యూటీ చేసేది. పక్కింటి పిల్లాడు సైకిల్ దొంగతనం జరిగింది అంటే ఎంతవరకు కనిపెట్టలేకపోయావు. మలిక్, ఈ సరుకులని తీసుకెళ్లి లోపల. అలాగే సత్య. సత్య గారు, ఎక్కడికి? లిస్టు మీరు తయారు చేశారా? మల్లిక్ గాడే చెప్పడం మొదలు పెట్టాడు, అందుకే నేనేమి మాట్లాడలేదు. అది సరే గాని గసగసాలకు గోధుమ రవ్వకు తేడా తెలీదా మీకు? మొత్తం కష్టం మేం చేశాము, మీ సొంత డబ్బా మీరు కొట్టుకుంటున్నారా? కై కై. ఏమంటుంది సత్య? అవన్నీ నీకెందుకురా? సరే, ఆ లిస్టు నువ్వేసావని కొంచెం బిల్డప్ ఇచ్చా. మంజు మేడం ఆ లిస్టు తయారు చేసిందని చెప్తే అమ్మకి మరి కోపం వస్తుంది కదా. ఏడ్చావులే, పద. అయ్యో,
ఇందులో నవ్వడానికే ఉంది. మనుషులకి అన్ని పనులు ఒకేసారి వచ్చేస్తాయా ఏంటి? శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. అన్నయ్య, ఈ పంచగట్లో నువ్వు సూపర్ గా ఉన్నావు. బావగారు భలే కొత్తగా కనిపిస్తున్నారు. హారతి తీసుకోరా. నా బంగారు కొండ. పంచకట్టులో నా కొడుకు నా కంటికి ఆ శ్రీరామచంద్రుళ్లాగే కనిపిస్తున్నాడు. అమ్మా మంజు, హారతి తీసుకొని వెళ్దుగానరా.